హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈరోజు బెయిల్ మంజూరు కావడం జరిగింది. సో ఆమె అనేక సందర్భాల్లో బెయిల్ మంజూరు చేయమని ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆమె కోరినటువంటి క్రమంలో, అంటే ఒక మహిళగా ఒక తల్లిగా నాకు అనేక బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయాలి, పైగా ఈ ఈడీ సిబిఐ నా మీద మోపినటువంటి ఈ నేరారోపణలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా అబద్ధం, తను రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో రాజకీయంగా అనగదొక్కేందుకే మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి పంజరంలో చిలకలాంటి సిబిఐని ఈడీని వాడుకొని నా మీద కేసులు మోపేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి అనేక సందర్భాలు కోర్టులో చెప్పినప్పటికీ కూడా ఆమెకు బెయిల్ మంజూరు కాలేదు. ఏదైతే ఈడీ సిబిఐ చెప్పిన వాటితో ఏకీభవిస్తూ ఆమెకు బెయిల్ మంజూరు కాకుండా మరి న్యాయస్థానం కూడా గతంలో ఇచ్చినటువంటి తీర్పులు మనం చూసాం. అయితే తాజాగా ఈమెకు బెయిల్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఈడీ సిబిఐ ఏదైతే చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈరోజు మరి న్యాయస్థానం సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఎందుకు వారి మీద సీరియస్ అయింది, మరి కవితకు బెయిల్ రావడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే కనుక ఖచ్చితంగా ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా కానీ ఇంకా వేరే వ్యక్తులందరూ కూడా బెయిల్ మంజూరైనటువంటి పరిస్థితి. గతంలో ఈడీ కానీ సిబిఐ కానీ ఒకరికి బెయిల్ ఇస్తే ఒకరితో ఒకరికి లింక్ పెట్టారు, ఒకరికి బెయిల్ ఇస్తే ఇంకొకరు అది ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది, వాళ్ళు కూడా బెయిల్ అడుగుతారు. సో వాళ్ళు మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత ఈ కేసును ప్రభావితం చేస్తారు, సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి వద్దని చెప్తూ వచ్చింది. అయితే అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చినారు, తర్వాత మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చిన తర్వాత కవితకు బెయిల్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి అనే దానికి సంబంధించి న్యాయస్థానం మరి ఈడీని సిబిఐని ప్రశ్నించింది. పైగా ఛార్జ్ షీట్ వేశారు, విచారణ మొత్తం కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అయినప్పుడు ఎందుకు బెయిల్ నిరాకరిస్తున్నారు, మీరు ఎందుకు కౌంటర్ వేయలేకపోతున్నారనే దానికి సంబంధించి పదే వాయిదాలు అడుగుతుండడంతో మరి న్యాయస్థానం సీరియస్ అయింది. ఇదైతే మాగుంట శ్రీనివాస్ రెడ్డి కానీ ఆయన కుమారుడు కానీ ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో ఆ వాంగ్మూలంలో కవితకు అనేక రకాలుగా ముడుపులు ముట్టాయని చెప్పి దాంట్లో దమ్ము లేదు, పైగా ఎవిడెన్స్ కూడా లేదు. సో ఈ కేవలం ఆరోపణలుగా ఉన్నాయి. మాగుంట శ్రీనివాస్ రెడ్డి ముద్దాయి కూడా చేర్చినటువంటి పరిస్థితి కాబట్టి కవితకు ఖచ్చితంగా బెయిల్ ఇచ్చి తీరాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం భావించినటువంటి క్రమంలో ఈరోజు ఆమెకు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. సో మరి కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది బెయిల్ విషయంలో. 10 లక్షల పూచికత్తు సమర్పించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆమె పాస్పోర్ట్ కూడా, అంటే విదేశాలకు వెళ్ళకూడదు వీళ్ళ పర్మిషన్ లేకుండా. సో అదొకటి. తర్వాత విచారణకు సంబంధించి అధికారులు ఎప్పుడు పిలిచినా కూడా 15 రోజులకు ఒకసారి కానీ 30 రోజులకు ఒకసారి కానీ విచారణకు సంబంధించి ఆమె ఖచ్చితంగా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఎక్కడ కూడా ప్రభావితం చేయకూడదు. ప్రభావితం చేస్తే కనుక బెయిల్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సిబిఐకి ఈడీ కూడా చెప్పింది వీలైనంత తొందరగా కేసును కంప్లీట్ చేయమని కూడా చెప్పింది. ఎందుకంటే విచారణ కంప్లీట్ అయింది, ఛార్జ్షీట్ కూడా వేశారు కాబట్టి కంప్లీట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ మంజూరైనటువంటి పరిస్థితి. సో మరి బెయిల్ మంజూరైంది కాబట్టి తిహార్ జైలు నుంచి మేము సాయంత్రం 5 గంటలకు అట్లా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే కండిషన్స్ పెట్టినారో, ఏదైతే పూచికత్తు డాక్యుమెంట్స్ అడిగారో వాటికి సంబంధించి కేటీఆర్ కూడా అన్ని రెడీ చేసేటువంటి పనిలో ఉన్నారు. ఆయన సాయంత్రం వరకు ఆయన సమర్పిస్తే మరి ఆమె సాయంత్రం 5 గంటలకు అయితే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే ఆరోపణలు చేశారో ఈ కేసుతో కవితకు ఎలాంటి ప్రమేయం, ఈ కేసులో కవితకు ఎలాంటి ప్రమేయం అయితే లేదు, కేవలం ఆరోపణలు మాత్రమే. రానున్న రోజుల్లో మంచి తీర్పులు వస్తాయని మేము భావిస్తున్నాం. ఇప్పటికైతే చాలా ఆలస్యమైన కూడా కోర్టు ఈరోజు మంచి తీర్పునిచ్చింది. ఈడీ మీద సిబిఐ పైన మరి సీరియస్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది తర్వాత అయినా కూడా ఈ కేసుకు సంబంధించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే చాలా రోజుల తర్వాత కవితకు బెయిల్ రావడం అనేటువంటిది వారి కుటుంబాన్ని కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పొచ్చు.